బైకర్. శరవణన్, రాజశేఖర్, మాళవిక నాయర్ లీడ్స్‌గా అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు తన ఫాదర్ కోచింగ్‌లో మోటోక్రాస్ రేసర్‌గా వరల్డ్ ఛాంపియన్‌షిప్ వరకు వెళ్లి, ఇండియాలో ఆ స్పోర్ట్ పాపులారిటీకి కారణమైన మన హీరో విక్కీ, తర్వాత కొన్ని కారణాల వల్ల రేసింగ్‌కి తన ఫాదర్‌కి దూరం అవుతాడు. ఇక ప్రస్తుతం మనోడేమో భార్య కొడుకుతో హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే, తన ఫాదర్ మాత్రం కరప్షన్ అలిగేషన్స్ ఎదుర్కొంటూ రేసింగ్ వరల్డ్ లో ఫ్రాడ్ గా నిందలు మోస్తూ ఉంటాడు. దాంతో మనోడు వాళ్ళ నాన్న ఫ్రాడ్ కాదు, వరల్డ్ క్లాస్ కోచ్ అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ రేస్ ట్రాక్ లో అడుగు పెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? రేసింగ్ లో వరల్డ్ ఛాంపియన్ అవుతాడు అనుకున్న విక్కీ దాన్ని మధ్యలోనే ఎందుకు వదిలేశాడు? వాళ్ళ నాన్నకి ఎందుకు దూరం అయ్యాడు? తను మళ్ళీ తిరిగి వచ్చాక వాళ్ళ నాన్న రియాక్షన్ ఏంటి? మళ్ళీ మనోడికి కోచింగ్ ఇచ్చాడా? ఇంతకీ తను మళ్ళీ రేసింగ్ చేస్తానంటే తన భార్య అనన్య రియాక్షన్ ఏంటి? చివరికి వాళ్ళ నాన్న కోసం మనోడు ఎంత దూరం వెళ్ళాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం సోసోగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం అద్దిరిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చాలా బావుంది. లాస్ట్ ఇయర్ ఎఫ్1 సినిమా చూసినప్పుడు మన దగ్గర ఎప్పుడొస్తాయో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు అనుకున్నా. సంవత్సరం తిరగకుండానే మన దగ్గర బైకర్ దిగింది. అంటే ఇదేదో స్టోరీ టెల్లింగ్ పరంగా టెక్నికల్‌గా ఎఫ్1 లెవెల్‌లో ఉందని గాదు. కానీ ఆ సినిమా కేటరింగ్ బడ్జెట్‌తోనే మనోళ్ళు ఇక్కడ సాలిడ్ అవుట్‌పుట్ డెలివర్ చేశారు. 45,00,00,000 బడ్జెట్‌లో ఈ రేంజ్ క్వాలిటీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొంతమందుంటారు. 400,00,00,000 మింగుతారు. పావలా ప్రొడక్ట్ డెలివరీ చేస్తా ఉంటారు. హానెస్ట్‌లీ ఈ సినిమాలో కథా కథనాలు అంత గొప్పగా ఏమి ఉండవు. మనం ఇదివరకు ఈ జోనర్‌లో ఎన్నో సార్లు చూసిన ట్రోప్సే ఇందులోనూ ఉంటాయి. గిఫ్టెడ్ హీరో, జెలసీ ఫీల్ అయ్యే అపోనెంట్స్, డబ్బుల కోసమో, తమ వాడి కోసమో రాజకీయాలు చేసే సెలక్షన్ కమిటీ. ఇక్కడ సెలక్షన్ కమిటీ బదులు కార్పొరేట్ స్పాన్సర్స్ అంతే తేడా. ఇక ఫ్యామిలీ డ్రామా ఎలాగో ఉంటది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అటు ఇటుగా కొంచెం జెర్సీ సినిమాని పోలి ఉంటది. స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా ప్రెడిక్టబులే అయినా టెక్నికల్ బ్రిలియన్స్ తో పాటు టెర్రిఫిక్ పర్ఫార్మెన్సెస్ సినిమాని నిలబెట్టాయి. ముందు ఈ సినిమాని మామూలుగా 2డీలోనే చూద్దాం అనుకున్నా. కానీ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీజన్స్ వల్ల జీవితంలో ఫస్ట్ టైమ్ ఒక షో మిస్ అయ్యా. సరే రేసింగ్ సినిమా కదా 4డీఎక్స్ ట్రై చేద్దామని వెళ్ళా. ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంది గానీ, నేను యాక్చువల్‌గా రేసింగ్ సీన్స్ కంటే శర్వా, రాజశేఖర్ గారి మధ్య వచ్చే సీన్స్‌నే ఎక్కువ ఎంజాయ్ చేశా. అసలు సినిమా అంతా జస్ట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నా నాకంత ఇబ్బంది ఉండేది గాదు. అంత బావుంది ఫాదర్ అండ్ సన్‌గా వీళ్ళ మధ్య కెమిస్ట్రీ. తండ్రి కొడుకుల మధ్యే గాదు, తాత మనవడి మధ్య వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. తన కొడుకు టాలెంట్‌ని గుర్తించి తనని వరల్డ్ ఛాంపియన్ చేయాలని కఠినమైన కోచ్‌గా మారే తండ్రిగా రాజశేఖర్ గారు, రేసింగ్ అంటే పిచ్చితో పాటు తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకుగా శర్వ తమ తమ క్యారెక్టర్స్‌లో జీవించేశారు. ముఖ్యంగా శర్వ అయితే వాట్ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇప్పటివరకు శర్వ అంటే ఏదో పక్కింటి కుర్రాడనే టైప్ ఫీలింగ్ ఉండేది. కానీ ఈ సినిమాలో మాత్రం తను నాకు ఒక సూపర్ స్టార్ లాగా అనిపించాడు. ప్రాణం పెట్టి చేశాడనిపించింది. ఇక రాజశేఖర్ గారిది సినిమాలో మోస్ట్‌లీ సింగిల్ ఎక్స్‌ప్రెషనే అయినా ఆయన టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ క్యారెక్టర్‌కి వెయిట్ తెచ్చారు. అఫ్‌కోర్స్ సాయి కుమార్ గారి డబ్బింగ్ కూడా బాగా హెల్ప్ అయిందనుకోండి. ఇక అనన్యగా మాళవిక నాయర్ ఎప్పటిలాగే మంచి నటనతో ఆకట్టుకుంది. ప్రేయసిగా, భార్యగా, తల్లిగా తన క్యారెక్టర్‌కి పూర్తిగా న్యాయం చేసింది. ఇక నెగెటివ్ క్యారెక్టర్‌లో అతుల్ కులకర్ణి గారి నటన బానే ఉన్నా, ఆ క్యారెక్టర్ మరీ రొటీన్‌గా ఉండటంతో పెద్ద ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు. ఇక అపోనెంట్ రేసర్ అన్వర్‌గా చేసిన కుర్రాడు కూడా బానే చేశాడు. తన పేరేంటో మరి ఎక్కడ వెతికినా దొరకలా. ఇక బ్రహ్మాజీ, తులసి గారు తదితరులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా సూపర్ స్ట్రాంగ్ ఉంది. ఆ రేసింగ్ సీన్స్‌ని డిజైన్ చేసిన విధానం, తెరకెక్కించిన విధానం చాలా బావుంది. ఇక్కడ సినిమాటోగ్రఫర్ యువరాజ్ టాలెంట్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. విజువల్ గా సినిమా చాలా గ్రాండ్ ఉంది. లొకేషన్స్ అన్ని చాలా రిఫ్రెషింగ్ గా అనిపించాయి. ఇక యూవీ క్రియేషన్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా, జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో ప్రధాన బలం అని చెప్పొచ్చు. తన బీజిఎం సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ ని. ఇక సౌండ్ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉండగా, ఎడిటింగ్ మాత్రం చాలా బెటర్ ఉండాల్సిందే. ఈజీగా ఓ 20-25 మినిట్స్ ట్రిమ్ చేయొచ్చు. ఇక రైటర్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి విషయానికి వస్తే ఆయన పనితనం బాగుంది. అసలు మన దగ్గర పెద్దగా పాపులర్ గాని మోటోక్రాస్ రేసింగ్ ని బ్యాక్‌డ్రాప్ గా తీసుకొని ఓ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా డెలివరీ చేశారు. వీటిని ఇంకాస్త బెటర్‌గా డీల్ చేసుంటే సినిమా అవుట్‌పుట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది అని అనిపించిన అంశాలు ఇందులో కొన్నున్నాయి. లైక్ ఆ స్పాన్సర్‌షిప్ చుట్టూ జరుగుతున్న గొడవేంటో సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం. సెకండ్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్‌ని ఇంకాస్త బెటర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయటం. అలాగే అసలు మోటోక్రాస్ రేసింగ్‌లో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే బాగుండేది. ఏదో 2, 3 టెక్నికల్ టర్మ్స్ చెప్పి సాల్లే అనుకున్నారు. మేబీ దర్శకుడు రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాతో చేతులు కాల్చుకునే బదులు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నాడేమో. అండర్‌స్టాండబుల్. దర్శకుడిగా తన ప్రీవియస్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో' గూడా నాకు నచ్చింది. అందులో మా సుధీర్ బాబే హీరో. ఎవరు బాల సినిమాకి. ఆ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తను, ఈసారి ఆ సెన్సిబిలిటీస్‌కి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇంప్రెస్ చేశారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఇదేదో గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన సినిమా. ఇలాంటివి హిట్ అయినప్పుడే కొత్త కొత్త జానర్స్ ట్రై చేస్తారు మనోళ్ళు. సో, వీలైతే, కుదిరితే తప్పకుండా సినిమాకెళ్ళండి. అది విషయం.